బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని రివ్యూస్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు మన వీడియోలో డైలీ రొటీన్ ఏ విధంగా ఉంటుందో చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. బుడ్డిది స్నానం చేసి అయితే నిద్రపోతుంది. టైం వచ్చేసి 11:30 అయింది. నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. బుడ్డిది నిద్ర లేచేలోపే నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేసేయాలి. ఇంకా రెడీగా ఉంది లేయడానికి. చాలాసేపు అయింది స్నానం చేపించి. 9 o'clock చేపించాను. నా వర్క్ అంతా కంప్లీట్ అయ్యి నేను రెడీ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయిందనమాట. సో బుడ్డిది లేస్తుంది. బుడ్డిది లేచేలోపు నేను టిఫిన్ చేసేస్తాను. ఇంకా బుడ్డిది లేచేలోపు బ్రేక్ఫాస్ట్ చేద్దామని అయితే కూర్చున్నాను. త్వరగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకోవాలి, లేకపోతే వెంటనే వేస్తుంది. నేను తినేది ఎలా తెలుస్తుందో కానీ నాకు తెలిసిపోతుంది నేను తింటున్నా అనేసి. గొప్పు నడుస్తుంది. ఈరోజు పనులన్నీ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఇంట్లో హౌస్ అయితే క్లీన్ చేసుకోలేదు. బుడ్డిదైతే ఈత రానోడు నీళ్ళలో మునిగి చెయ్యెత్తినట్టు ఎత్తుకుని చూడండి. నాకు ఇంటికి వెళ్ళేసరికి ఇంకా హెడ్ బాత్ అయితే చేసేసాను. హెడ్ బాత్ చేసిన తర్వాత టవల్ ఎందుకు కట్టుకున్నా అంటే నేను తల తుడుచుకోకపోతే బుడిదానికి జలుబు చేస్తుందంట. మిల్క్ తాగుతుంది కదా అందుకనేసి. సో అందుకని టవల్ కట్టేసుకున్నాను. ఈరోజు వర్క్ అయితే చాలా ఎక్కువ అయిపోయింది. యాక్చువల్గా అయితే అల్ట్రాసౌండ్కి వెళ్దాం అనుకున్నాము, కుదరలేదు. వీళ్ళైతే రేపు వెళ్ళాలి. నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బుడ్దాన్ని లేపి పాలు ఇవ్వాలి. 9కి పడుతుందనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. చాలాసేపు అయింది పడుకుంది కూడా. గొంతు ఎండిపోతుంది. నేను నైట్ నుంచి బుడ్దానికి బాగాలేదు. ఫార్ములా మిల్క్ ఇచ్చాను కదా, ఇంకా ఫుల్గా వామిటింగ్స్ అండ్ మోషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. నైట్ అంతా నిద్ర లేదు తనకి. ఇప్పుడు పడుకుంది. నేను లేపి పాలు ఇచ్చేస్తే తను కూడా మళ్ళీ నిద్రపోతుంది. నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. సో ఆ బుక్స్ అన్ని గ్యాదర్ చేసి పెట్టుకోవాలి. బుడ్డిది అయితే అక్కడ ఏందో డ్యాన్స్ చేసేస్తుంది లేయడానికి. చూడండి, దుప్పటిని అయితే కాలుతో తండి లేపుతుంది. ఓయ్ నిద్ర వస్తుంది కానీ లేపేస్తా ఉంది దుప్పటిని. ఇంకా బుడ్డిది లేచేలోపు అవ్వాల్సిన పని అయితే ఇంకా చాలా ఉంది. ఆ పని అయితే చేసేద్దాము. అంతలోపు బుక్స్కి ప్రిపేర్ అవుతున్నా అని చెప్పాను కదా, ఆ బుక్స్ అన్నీ కూడా ఆ మూలలో ఉన్నాయి. ఈ డస్ట్బిన్లో నుంచి, ఇది మొత్తం డస్ట్బిన్ లాగే ఉంది అసలు. ఈ డస్ట్బిన్లో నుంచి ఇక్కడైనా పెట్టేసుకోవాలి ఆ బుక్స్, నాకు ప్రిపరేషన్కి వీలుగా ఉండేటట్టు. ఇదంతా షిఫ్ట్ చేసేస్తాను ఇప్పుడు. ఇవన్నీ లాగేసి పక్కన పెట్టేసుకోవాలి. మరి చెత్త కుప్పలాగే ఉందన్నమాట. పక్క నుంచి ఈ పక్కకైతే బుక్స్ అన్నీ షిఫ్ట్ చేశాను. ఇంకా ఈ చెత్త అంతా ఇదంతా తీసి మళ్ళీ అక్కడ నీట్గా సర్దేయాలి. హస్బెండ్ చేసే పనులన్నీ ఇలాగే అడ్డదిడ్డంగా ఉంటాయన్నమాట. బుడ్డిదాని బర్త్ సర్టిఫికేట్ చూడండి, జాగ్రత్తగా పెట్టమంటే ఎంత జాగ్రత్తగా పెట్టాడో. కోపం రాదంటే ఎందుకు రాదు, మళ్ళీ వస్తుందో రాదో కూడా తెలియదు ఈ బర్త్ సర్టిఫికేట్. ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి, బర్త్ సర్టిఫికేట్ మళ్ళీ ఇస్తారా లేదా అనేసి. బుడ్డిదైతే కొన్ని పాలు తాగేసి ఎలా నిద్రపోతుందో చూడండి. నోరు తెచ్చుకొని నిద్రపోతుంది. కొన్నే తాగింది. ఇంకా తనకు శారీ కంఫర్టబుల్గా లేదనేసి డ్రెస్ చేంజ్ చేసుకున్నాను పాలు తాగడానికి. తనైతే ఇలా నిద్రపోతుంది. కొన్ని తాగేసి పడుకుంది నోరు తెచ్చుకొని. మళ్ళీ కింద పడుకోబెడితే కుయ్యని లేసేస్తుంది. అసలు కింద కూడా పడుకోనివ్వదు. నిద్రపోతుంది కదా అనేసి దీని మీద పడుకోబెట్టాను. చాపిల్ల కొట్టుకున్నట్టు ఎలా కొట్టేసుకుంటుంది చూడండి. ఎప్పుడు వేళ్ళు లెక్క పెడుతూనే ఉంటుంది. వీళ్ళ నాన్నకి అమ్మాయికి ఏం పని లేదు, ఎప్పుడు ఏదో లెక్క పెట్టుకుంటూనే ఉంటారు. చెప్పాను కదా, ఒళ్ళో ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, పాలు కూడా తాగదు. ఒళ్ళో నుంచి ఇక్కడ కింద వేయగానే ఇదిగో కేకలు పెట్టేస్తుంది. ఒకటే ఏడుపు అనమాట. ఆమెను ఎంతసేపు ఎత్తుకొని తిప్పుతూ ఉండాలి, కింద మాత్రం పడుకోబెట్టకూడదు. అబ్బా తీయొద్దంట చూడండి ఎలా అడ్డం పెట్టేస్తుందో చెయ్యి. తీయొద్దు తీ అంటుంది. ఓయ్ ఏయ్ అంటుంది. బుడ్డి మాటలు భలే చెప్తారనమాట ఈ వయసులోనే. వాళ్ళ మాటలు మనకు అర్థం కావాలి కానీ బాగుంటాయి. చూడండి ఏదో ఆలోచిస్తుంది, ఎంత డీప్గా ఆలోచిస్తుందో. నిద్ర లేచేసింది. చూడండి ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందో, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఇస్తూ ఉంటుంది. ఓయ్
చాలామంది కళ్ళకైతే కాటుక పెట్టేస్తూ ఉంటారు. కాటుకైతే అవసరం లేదు. కళ్ళు న్యాచురల్‌గా వచ్చినాయి. అవే పెద్దగా అవుతాయి. కాటుక పెట్టడం వల్ల కళ్ళు పెద్దగా అవుతాయి. హ్మ్. అదంతా నిజం కాదనమాట. కళ్ళు కాటుక పెట్టడం వల్ల కళ్ళలో ర్యాషెస్ అలాగే ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. న్యాచురల్‌గా ఉండనివ్వండి కళ్ళని. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కాటుకేం అవసరం లేదు. వాళ్ళు బై బర్త్ ఎలా అయితే పుడతారో వాళ్ళలో ఉన్న కలర్ అయితే ఏదైతే ఉంటుందో అదే వస్తుంది. సో చూస్తున్నారు కదా ఎలా ఆడుకుంటుందో. ఇక బుడిదానికి ఫీడింగ్ ఇచ్చేసి నేను కూడా రెస్ట్ తీసుకుంటాను. బాగా హెడేక్గా అయితే ఉందన్నమాట. అసలు నాకు నిద్ర లేదు ఈ మధ్య. ప్రెగ్నెన్సీ ఉన్నప్పటి నుంచి అసలు నిద్ర కూడా లేదనమాట. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మనం నిద్ర పోవాలనుకున్నా ఆ నిద్ర అనేది రాదు. అప్పుడున్న కండిషన్ని బట్టి. ఇప్పుడు నిద్ర వస్తూ ఉన్నా కూడా మనం నిద్రపోలేము. బేబీ మనల్ని నిద్రపోనివ్వదు. వాళ్ళు మార్నింగ్ టైం అంతా నిద్రపోతుంది. నైట్ అంతా మమ్మల్ని ఏడిపిచ్చేస్తుందనమాట. వాళ్ళ డ్యాడీ అయితే పడుకొని పోతాడు. నేను ఇంకా కూర్చొని ఉండాలి తెల్లవారుదులు. ఈరోజైతే మరీ ఘోరము. నైట్ 1కి పడుకుంది. తర్వాత 2:00 లేచింది. 2:00 తర్వాత మార్నింగ్ 8:30కి పడుకుంది. ఇంక నేను లేచేసి నా పనులు అవన్నీ చేసుకుంటూ ఉండిపోయాను. ఇంకా అస్సలు ఎంతసేపు కింద పడుకోబెట్టి ఆడుకుంటదా అనుకుంటే అలా కూడా ఆడుకోదు. ఒకటే ఎత్తుకోమని ఏడుస్తూ ఉంటుంది. ఎత్తుకోగానే సైలెంట్ అయిపోతుంది. సరే పాలు కావాలా, పాలు తాగుద్దా అంటే అది కూడా తాగదనమాట. అస్సలు పట్టుకోదు. చాలా కష్టము దీంతోటి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.